ఇటువంటి చేతకాని వాళ్ళకి భార్యనై నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను అని ఆమె అనుకుంటుంది. ఆమె విసుక్కుంటుంది. ఆమె బాధపడాలి బాగా. ఎందుకంత కక్ష? ఒకనాడు స్వయంవరంలో తాను పొందలేకపోయాడు, అర్జునుడు పొందాడు. కాబట్టి ఆ ద్రౌపది ఏడవాలి, నీరాణుల్ని చూసి ఏడవాలి, తన భర్తల్ని చూసి కనుబొమలు చిట్లించాలి, అది చూసి వాళ్ళు ఇంకా ఏడవాలి. అందుకని నీరాణులు కూడా రావాలి. కాబట్టి మనందరం కలిసి వెళ్ళాలి. రాణులు, అంతఃపురం వాళ్ళు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాల్బంట్లు, ఇంతమంది కలిసి అబ్బో అదో పెద్ద విశేషం కింద బయలుదేరి వెళ్ళాలి. పాండవులు చూసి ఇంకా కృషించిపోవాలి. ఏమంటావు దుర్యోధన? ఎందుకు? మనసులో ఏమిటి కోరిక? అలా అర్జునుడిని చూడాలి, వీలైతే యుద్ధం రావాలి. ఎక్కడైనా అవకాశం ఉందా? 13 ఏళ్ళు వేచి చూడవలసిన అవసరం లేకుండా యుద్ధం వచ్చేయాలి, అర్జునుడిని కొట్టేయాలి. ఏమిటో అంత తేలిక అని ఆయన ఉద్దేశ్యం. అర్జునుడిని కొట్టేస్తాడు అంటే మానసికంగా కూడా కుంది ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కొట్టడం తేలిక అని ఆయన ఉద్దేశ్యం. అని వాళ్ళు ధర్మాచరణమునందు తృప్తి పొందుతుంటారని ఆయన కనిపెట్టలేకపోయాడు. బాహ్యంలో కష్టపడినా ఆంతరమునందు మేము ధర్మమునకు కట్టుబడి ఉన్నాము అన్న విషయం మీద వాళ్ళకి అంత సంతోషం. కాబట్టి వాళ్ళ పూనికలో, వాళ్ళ పరాక్రమాల్లో, వాళ్ళ పటాటోపంలో ఏ విధమైనటువంటి కొరత కొదువ ఏర్పడవు. అన్నిటిని మించి ధర్మమునందు అనురక్తి కలిగి ధర్మానుష్ఠానం చేస్తున్న వాడికి సర్వకాలముల యందు సర్వదేశముల యందు ఈశ్వరానుగ్రహము కలుగుతూనే ఉంటుంది. కాబట్టి వాడు పెరుగుతూనే ఉంటాడు తప్ప వాడు తరగడం. కాబట్టి ఈ మాటలు చెప్పాడు. చెప్పగానే దుర్యోధనుడికి పాండవుల్ని అవమానం చేయడం అన్నా, పాండవులది ఎత్తుకురావడం అన్నా మహాసంతోషం కదూ. వెంటనే ఎగిరి గంతీసి అన్నాడు, నా తలపును ఇట్టిదే కర్ణ, నాకు కూడా ఇదే ఆలోచన ఉందో, అలా వెళ్ళి వాళ్ళను ఒకసారి చూసి ఏడిపించాలని ఉందో, నీవేతరగిరించితి తది అభీష్టము మనమా ద్వైతవనంబున కరుగుట భూతలపతి అనుమతింపబోలదు మదిలో. నువ్వు చెప్పావే ద్వైతవనానికి ఎడదామని, అదే ఆలోచన ఉంది కర్ణ నాకు కూడా. నువ్వు చెప్పావే మనందరం కలిసి వెళ్ళాలని, నేను అలాగే అనుకుంటున్నాను కర్ణ. మనం అక్కడ సంతోషిస్తుంటే వాళ్ళు ఆడవాలని నాకు ఉంది కర్ణ. కానీ నేను ఎందుకు పైకి అనలేదో తెలుసా? అలా వెళదామంటే ఒప్పుకుంటాడేంటి మా నాన్న? ధృతరాష్ట్రుడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? పాండవుల మీద ప్రేమ అనుకుంటున్నారా? పాండవుల మీద ప్రేమ ఏం కాదు. అక్కడికి వెడితే దెబ్బతిన్న పెద్ద పులులు వీళ్ళు కనపడగానే వచ్చి 5గురు మీద పడ్డారనుకోండి, వీళ్ళు వెంట ఎంత సైన్యం తీసుకెళ్ళినా వాళ్ళ ముందు నిలబడదు. ముక్క ముక్కల కింద నరికేసి పెట్టిలో పెట్టి వెనక్కి పంపిస్తాడు. అందుకు భయం. అందుకని వాళ్ళు ఉన్న చోటుకి మీరు వెళ్ళకండి అంటుంటాడు ధృతరాష్ట్రుడు. అది మా నాన్న పంపడం. మా నాన్నకి అర్జునుడు అంటే భయం. వాళ్ళ నాన్నకి నిజమే అర్జునుడన్నా భీముడన్నా చాలా భయం. ధర్మరాజు అంటే మరీ భయం. ఎందుకంటే ధర్మరాజు గారి ధర్మం కాపాడేస్తుందిరా వాడిని, వాడు ఆ ధర్మం మొదలడరా వచ్చిన బాధ అని ఏడుస్తాడు కొడుకు దగ్గర. భారతంలో ధర్మరాజు అంటే భయం, అర్జునుడంటే మరీ భయం. ఎందుకో తెలుసా? చెప్పుకున్నాడు, ఒరేయ్ ఒకప్పుడైతే అర్జునుడు సామాన్యమైన బలవంతుడు అనుకునే వాళ్ళం ద్రోణాచార్యులు వారి శిష్యుడిగా. అప్పుడే ఉత్తర దిక్కుకు వెళ్ళి రాజులందరినీ గెలిచి రాజసూయం చేయించాడు. ఇప్పుడు ఏకంగా తపస్సు చేసి పరమశివ సాక్షాత్కారాన్ని పొంది దేవతానుగ్రహంతో అనేక అస్త్రములు పొందాడు, దివ్యాస్త్రములు పొందాడు. వాళ్ళు ఉన్న చోటికి మీరు వెళ్ళకండి అంటాడు. మా నాన్నకు భయం. పంపిస్తాడా? ఓసారి ద్వైతవనానికి వెళ్ళి పాండవులకు అలా కనిపించొస్తాను నాన్న అంటే, వద్దురో ఒక్కనాటికి వెళ్ళొద్దంటాడు. ఆ పైన విదురుడు ఉండనే ఉన్నాడు. వాళ్ళ జోలి నీకెందుకు, వాళ్ళు ధర్మాత్ములు, వాళ్ళని పంపడమే తప్పు, మళ్ళీ ఇప్పుడు ఎడతానంటా ఏమిటి, మళ్ళీ పాఠం అంతా చెప్తాడు. కాబట్టి మన మాట ఎలా పొసగుతుంది? పొసగదు. నువ్వు చూసావు కదా, మనం జూదం ఆడినప్పుడు నిజంగా మనం వాళ్ళని రాజ్యభ్రష్టుల్ని చేసేసి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే మనం అందరం ఎంత ఆనందపడిపోయాం. విదురుడి ముఖం నువ్వు చూసావుగా అప్పుడు ఎలా ఉందో. విదురుడు నిండు సభలో లేచి మనందరం అధర్మాత్ములమని మన గురించి ఎలా మాట్లాడాడు. నిర్మోహమాటంగా పాండవుల్ని వెనకేసుకొస్తాడు. ఆ పైన భీష్మద్రోణులు ఉన్నారు. మా నాన్న బలహీనత ఏమిటంటే విదురుణ్ణి భీష్మద్రోణుల్ని కాదండం. కాదనడం బలహీనత కాదు, వాళ్ళని కాదని మనలేనని తెలుసు. అందుకని గౌరవించినట్లు నటిస్తూ ఉంటాడు. ఆ పైన మిగిలిన విషయాల్లో నేను ఎలా చెప్తే అలా వింటాడు. ఈ విషయంలో నేను చెప్పినట్టు వినడం. ఎందుకు వినడో తెలుసా? ఆయనకి పెద్ద నమ్మకం ఏమిటంటే అర్జునుడు ఇప్పుడు అపారమైనటువంటి అస్త్ర సంపదను పొంది ఉన్నాడు.
మరి పరమేశ్వర సాక్షాత్కారం పొందాడు, ఉత్తర దిక్కుకు వెళ్ళి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు, స్వర్గలోకానికి వెళ్ళాడు, దేవేంద్రుడి యొక్క అనుగ్రహం చేత అస్త్ర సంపద పొందాడు, ఇన్ని అస్త్రములు పొంది ఉన్నాడు. కనపడితే బాణాలు ఇస్తే ఏమైపోతారు మీ అందరూ? అందుకని అస్సలు వెళ్ళకండి. ఆ పైన భీముడు ఉన్నాడే, బుసలు కొడుతున్నాడు, ఎన్ని కష్టాలు పడ్డాడో అంత కక్ష పెరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో మీరెందుకు రోయ్, అస్సలు వెళ్ళొద్దంటాడు. మా నాన్న అనుమతి లేకుండా ఎలా జరుగుతుంది ఘోషయాత్ర? దానికి ఘోషయాత్ర అని పేరిట్టారు. ఎలా జరుగుతుంది? జరగదు. జరగనప్పుడు మనకు ఆ కోరికున్న ఎలా తీరుతుంది? మన కర్మ. మనకి మంచి మంచి ఆలోచనలు ఉంటాయి, అమలు చేయడానికి పెద్దల సహకారం లేదు. కాబట్టి అమలు చేయలేకపోతున్నాం. ఈ ప్రణాళికల కన్నా నాకు లేదనుకుంటున్నావా ఈ ఆలోచన? నాకు ఉంది అంటే ఆలోచించారు. ఈ ఆలోచన చాలా గొప్పది. కావలసింది ఏమిటి? ఒక్క ధృతరాష్ట్రుడి అనుమతి. అదొక్కటి సంపాదించేస్తే ఇంకా చేసేయచ్చు. ఎందుకంటే గుడ్డిరాజు గారు రాలేడు, చూడలేదుగా పాపం. ఆయనకి 2 కన్నులు లేవు. వీళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా పెడుతున్నారో, అక్కడికి వెళ్ళి ఏం చేశారో తర్వాత వచ్చి చెప్తే తెలియాలి తప్ప పాపం ఆయన ఏం కనిపెట్టగలడు. అందుకని మనం ఇంకా బయలుదేరి వెళ్ళిపోవచ్చు. మనం అనుకున్నవన్నీ అక్కడ చేసేయచ్చు. మేమేం చేయం, ఇలా పెడుతుంటే పాండవులు కనపడితే బుకాయించేయచ్చు. వాళ్ళు ఏడిస్తే నేనేం చేయను నాన్న అనొచ్చు. మా నాన్న పైకి అలా అంటాడు కానీ లోపల ఆయన సంతోషిస్తాడు. మనం క్షేమంగా వచ్చేస్తే చాలు. కానీ ముందు మా నాన్న మాత్రం నమ్మడు వెళ్ళి క్షేమంగా వస్తామని. కాబట్టి పాండవుల దగ్గరికి పాండవులను అవమానించడానికి, బాధపడుతున్న పాండవుల్ని చూడ్డానికి వెడుతున్నామని కాకుండా ఇంకేమైనా చెప్పి పాండవుల దగ్గరికే వెళ్ళడానికి మా నాన్న దగ్గర అనుమతి పొందగలమా? అలాగాని అనుమతి పొందామా వెళ్ళిపోవచ్చు. మనం సాధించేసినట్టే కార్యం. నీ కోరిక తీరిపోతుంది, నా కోరిక తీరిపోతుంది. అంటే ఆ రోజు రాత్రి ఎవరు నిద్రపోరు? కర్ణుడు నిద్రపోడు. ఎందుకని? అసలు ప్రబలమైన కోరిక అర్జునుడిని అలా చూడాలని ఎవరిది? కర్ణుడిది. అవకాశం వస్తే వాతావరణం వాడుకుని యుద్ధం చేసి అర్జునుడిని పడగొట్టేయాలన్న కోరిక ఎవరిది? కర్ణుడిది. ఇప్పుడు తన ఆలోచన ఒప్పుకున్నాడు దుర్యోధనుడు. ఇంకేం జరగాలి అంటే పూర్వభాగం అంగీకరింపబడింది, పరభాగం అంగీకరింపబడాలి. ధృతరాష్ట్రుడి అనుమతి కావాలి. ధృతరాష్ట్రుడికి ఏం చెప్తే అనుమతిస్తాడు? ఎలా ధృతరాష్ట్రుడిని జాగ్రత్తగా బుట్టలో పెట్టాలి? ఎలా ఏం చెప్పి అనుమతి సంపాదించాలి? అందుకని బాగా రాత్రల్లా నిద్రపోకుండా కర్ణుడు అటు దొల్లి ఇటు దొల్లి ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఒక్కడేనేమిటి, దుర్యోధనుడిని సంతోష పెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ఇలాంటి ఆలోచనల గురించి బాగా మనసుని సాధనలో పెట్టేవాడు శకుని. ఆయన నిద్రపోకుండా ఆలోచిస్తున్నాడు. వీళ్ళందరూ బాగా ఆలోచించారు. దుర్యోధనుడు అంతకన్నా అందరూ ఆలోచించి మళ్ళీ రహస్యంగా మరునాడు కలుసుకోవాలి అని ఒప్పందం పెట్టుకున్నారు. ఏమీ జరగనట్టు వెళ్ళిపోదాం, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, నిశ్శబ్దంగా వెళ్ళిపోదాం. రాత్రి మాత్రం ఎవరని నిద్రపోవద్దు, బాగా ఆలోచన చేద్దాం. రేపు ఉదయం మళ్ళీ వచ్చి కలుసుకుందాం. కలుసుకున్న తర్వాత ఎవరికి ఏ ఆలోచన వచ్చిందో చెప్పండి. ఏ ఆలోచన వచ్చిందో చెప్పిన తర్వాత వాటి అన్నిటిలోకి ఉత్తమమైన ఆలోచన ఏది మనం ఒకసారి పరిశీలనం చేద్దాం. ఏది ఉత్తమమైన ఆలోచన అయితే ఆ ఆలోచన ద్వారా ధృతరాష్ట్రుడి యొక్క అనుమతిని తీసుకుని ఘోషయాత్రకు మనం బయలుదేరదాం. కాబట్టి బయలుదేరండి అన్నారు. అందరూ రాత్రి అయిపోయింది కాబట్టి పడుకొని దురాలోచన చేయడానికి వెడుతున్నారు. ఘోషయాత్రకి బయలుదేరి వెళ్ళాలి అనేటటువంటి తీవ్రమైన ఇచ్చ కలిగినటువంటి దుర్యోధనుడు, కర్ణుడు, శకుని మొదలైనటువంటి వారు అలా వెళ్ళడానికి కావలసినటువంటి అనుమతి మహారాజైనటువంటి ధృతరాష్ట్రుడి దగ్గర పొందడానికి ఏ మార్గాన్ని అనుసరించాలి అన్న విషయంలో ముందు రోజు రాత్రంతా సమాలోచన చేసిన వారై మరునాడు ఉదయం కలుసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నారు. మరునాడు ఉదయం వాళ్ళు కలుసుకున్నప్పుడు కర్ణుడు ఎంతో సంతోషంగా దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు. నిన్న రాత్రంతా నేను మహారాజా దీని గురించి ఆలోచించాను. ఆలోచన చేస్తే నా మేధస్సుకి ఒక ఆలోచన తట్టింది. ఏమిటి ఆ ఆలోచన అంటే, భూతలనాథ ఈనొకటి పోలనుపాయముగంటి ఇప్పుడా ద్వైతవనంబునందు విదితంబుగనున్నవి గోకదంబముల్ ప్రీతిక తద్విలోకనము పేర జనందగు దారుణీశ్వరుండీ తెరగైన పొమ్మను అభీష్టము చేకురు ఎల్లభంగులన్. నాకు బాగా ఆలోచిస్తే వచ్చినటువంటి ప్రణాళిక ఏమి అంటే, ఇప్పుడు ద్వైతవనంలో
మనకి సంబంధించినటువంటి గోవుల యొక్క సమూహములు ఉన్నాయి. అన్ని ఆవులు అక్కడ ఉన్నాయి కాబట్టి మనం ధృతరాష్ట్ర మహారాజుతో ఒక్కసారి ద్వైతవనానికి వెళ్ళి అరణ్యంలో ఉన్నటువంటి ఆవుల మందలన్నింటినీ చూసి అవన్నీ జాగ్రత్తగా ఉన్నాయా, వాటిని జాగ్రత్తగా పోషిస్తున్నారా, వాటికి ఏమి ఇబ్బంది లేకుండా ఉందా అన్న విషయంలో పరిశీలనం చేసి వస్తాము అని చెప్తే ధృతరాష్ట్రుడు కాదనడు. ఎందుచేత అంటే గో సంరక్షణము, గోసేవ అభ్యున్నతికి కారణములు కనుక తప్పకుండా వెళ్ళి ఆ గోవుల యొక్క యోగక్షేమములను పరిశీలించి రండి అంటాడు. కాబట్టి మనం అలా బయలుదేరి వెడదాం అన్నాడు. ఇందులో మీరొక్క విషయాన్ని గమనించాలి. ఆవు పరదేవతా స్వరూపం. 2, గోసేవ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయం రామాయణము, భారతము, భాగవతము మీరు ఏ పురాణాన్ని పరిశీలించండి కనపడుతుంది. అసలు ఆవుకి సంబంధించినటువంటి విషయము లేకుండా ఏ పురాణము ఉండదు. మీరు ఏ పురాణాన్ని చూడండి, ఎక్కడో అక్కడ గోవుకి సంబంధించినటువంటి విషయం ఉంటుంది. అసలు ఇంకొక కోణంలో పరిశీలిస్తే భారతీయ వాంగ్మయంలో జరిగినటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రతి ఘట్టముతోటి కూడా గోవుకి సంబంధం ఉంటుంది. అటువంటి గోవు మనమెవ్వరం తిననటువంటి గడ్డి తిని, మనమెవ్వరం తాగినటువంటి నీరు త్రాగి, అది పసిపిల్లవాడి దగ్గర నుంచి, తల్లి లేని పిల్లవాడి దగ్గర నుంచి పరమవృద్ధుడి వరకు అందరూ తాగడానికి యోగ్యమైనటువంటి పాలిస్తుంది. బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసి వరకు అన్ని ఆశ్రమములలో ఉన్నవాళ్ళు తాగడానికి యోగ్యమైన పాలని స్రవిస్తోంది. ఇహము పరము రెండిటినీ కూడా గోవు తన యొక్క పాల ద్వారా మనని కటాక్షిస్తోంది. అటువంటి ఆవులను వీళ్ళ యొక్క మోసపూరితమైన ఆలోచనకి అడ్డు పెట్టుకుంటున్నారు. అబద్ధం ఆడడానికి, కుట్ర చేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి. వెళ్ళినటువంటి వాళ్ళు వేరొక కారణం చెప్తే పొసగదని ధృతరాష్ట్రుడి దగ్గర అనుమతి పొందాలి అంటే గోవుల్ని చూసొస్తాం, గోవుల యొక్క యోగక్షేమాల్ని పరిశీలిస్తామంటే ధృతరాష్ట్రుడు కాదని, అంత అమాయకపు ప్రాణులు, అంత పవిత్రమైనటువంటి ప్రాణి గోవుని అడ్డు పెట్టుకొని ధర్మరాజుని, పాండవుల్ని అవమానించడం కోసం బయలుదేరుతున్నారు. లోకంలో చూడండి, సాధారణంగా ఓ మాట అంటారు, ఏదైనా నెపం చెప్పవలసి వచ్చిందనుకోండి, ఒక సాకు చెప్పవలసి వచ్చిందనుకోండి, ఏదో ఒక పవిత్రమైనటువంటి విషయాన్ని చెప్పారనుకోండి, ఎవడో ఓ 4 రోజులు కార్యాలయానికి వెళ్ళలేదు, 4 రోజులు వెళ్లకుండా తర్వాత వెళ్ళి సెలవిస్తే అధికారి దెబ్బలాడతాడేమో అనిపించి ఏం చెప్తే బాగుంటుందంటావు అన్నాడు అనుకోండి. తిరుపతి వెళ్ళానని చెప్పి దేవుడి మీద ఉన్న నమ్మకంతో కాదనర్లే అంటే ఏమంటాడు? వద్దులే, అంత అబద్ధం వద్దు, తిరుపతి వెళ్ళొచ్చాను అని మాత్రం అబద్ధం ఆడి సెలవు తీసుకోను. ఎందుకనంటే భగవంతుడికి తెలుసు కదా, ఆయన పేరు చెప్పి అబద్ధాలు ఎందుకు, అదొద్దు ఇంకేమైనా చెప్పంటాడు. అంటే కనీసం చిన్న సెలవు విషయంలోనైనా సరే పవిత్రమైన విషయాల్ని అడ్డు పెట్టుకోవడానికి అంగీకరించారు. మీ నాన్నగారికి ఒంట్లో బాగులేదని చెప్పి, మీ అమ్మగారికి ఒంట్లో బాగులేదని చెప్పి అంటే అంగీకరించారు. అసలు సెలవు పెట్టకుండా మానేయడమే తప్పు. ఇవన్నీ చెప్పడం కన్నా నేను మానేయడం పొరపాటు అయిపోయిందండి, ఇంకెప్పుడు ఇలా చేయను అనో మాట చెప్పేస్తానయ్యా అంటాడు. అది సహృదయం. కానీ అసలు తెగింపు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎంత పవిత్రమైన విషయాన్నైనా సరే తన స్వార్థం కోసం వాడుకోవడం. ఇక్కడ కర్ణుడు చెప్తున్నటువంటి ఆలోచన వెనక ప్రణాళిక నెరవేరడం కాదు, తన ఈప్సితము నెరవేరడానికి ఎంత పవిత్రమైనటువంటి విషయాన్నైనా సరే అడ్డు పెట్టగలడు. అంటే అది దిగజారుడుతనం కదా. అంత కిందకి ఎందుకు రావాలి మనిషి? ఎందుకు అంత వంచన చేసుకోవాలి? ఎందుకు అటువంటి సాకులు చెప్పమనాలి? అటువంటి సాకులు చెప్పి వెడతాము అంటే అంత పరమ పవిత్రమైన విషయంలో చెప్పిన అబద్ధాలు మనిషికి రక్షణ ఇస్తాయా? రక్షణ ఇవ్వవు, అవి ప్రమాదాలు తీసుకొస్తాయి. అందుకే మనం అలా చెప్దాం అన్నాడు దుర్యోధనుడితో. అయితే విచిత్రం ఏంటంటే వెంటనే శకుని లేచి అన్నాడు, దుర్యోధన నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నిన్న రాత్రి నాకు ఇదే ఆలోచన వచ్చింది, నీకు చెప్దాం అనుకున్నాను. ఈలోగా కర్ణుడు చెప్పాడు. కర్ణుడితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను కాబట్టి ఇదే సాకు మనం ధృతరాష్ట్రుడికి చెప్దాం.
చెప్పి మనందరం కలిసి ద్వైతవనానికి వెడదాం. అసలు వెళ్ళేది ఎందుకు? పాండవుల్ని అవమానించడానికి. అడ్డు పెట్టుకున్నది వేటిని? గోవుల్ని. ఈ విషయంలో భిన్నాభిప్రాయం వాళ్ళ ముగ్గురులో లేదు. ఇది మీరు గమనించాలి. అంతవరకు అవసరం అంటావా? గోవుల్ని అడ్డు పెట్టుకుందామా, మంచి పద్ధతే అని అనవలసిన రాజు దుర్యోధనుడు అనలేదు. పెద్దవాడు శకుని అనలేదు. కర్ణుడు అసలు ప్రతిపాదన చేసినవాడు. అబ్బా బలి ఆలోచన చెప్పావయ్యా అన్నాడు. అంటే అమాయకపు ప్రాణిని అడ్డు పెట్టుకునైనా సరే తమ కోరిక తీర్చుకోవాలనేటటువంటి స్వార్థ బుద్ధి ఎక్కడుందో అది రాక్షసత్వమే అవుతుంది. అది అసలు సరి అయిన ఆలోచన విధానమే కాదు. దాన్ని ముగ్గురు అంగీకరించారు. ఎంత సంతోషంగా అంగీకరించారంటే ముగ్గురు కరచాలనం చేసుకున్నారు. కానీ వీళ్ళ ముగ్గురు వెళ్ళి ధృతరాష్ట్రుడిని అడిగారు అనుకోండి, ఒప్పుకోడు. మీరు ముగ్గురు వెడితే అసలు సరిగ్గా ఉండరు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాండవులు మిమ్మల్ని చూస్తే తోక తొక్కిన పావుల్లాగా అయిపోతారు. నాకు అనుమానం మీరు ముగ్గురు వెడితే తిరిగి క్షేమంగా వస్తారన్న విషయంలో. అందుకని నేను పంపనంటాడు. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనకి కొనసాగింపుగా మరింత పెద్ద ప్రణాళిక చేశారు. సమంగుడు అనబడేటటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అతను నిజంగా గో సంరక్షణ చేసే వ్యక్తి కాడు. అతనికి కొంత తర్ఫీదు ఇచ్చారు, కొంత శిక్షణ ఇచ్చారు. అతను ఎలా మాట్లాడాలో, ఎలా బట్ట కట్టుకోవాలో, ఎలా నిలబడాలో, ఏం చెయ్యాలో, ఏ యాస ఉండాలో అన్నిటినీ నేర్పారు. కొలువు తీర్చి ఉండగా ధృతరాష్ట్రుడి దగ్గరికి తీసుకెళ్లారు. పాపం ఆయన చూడలేడు కదా, అందుకని ఈయన్ని చూపించన్నారు. ద్వైతవనం నుంచి వచ్చాడు. మన గోవులు మందల మందలుగా అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి గోవులనన్నిటినీ కూడా ఈ వ్యక్తి సంరక్షిస్తూ ఉంటాడు. అలా సంరక్షించేటటువంటి వాళ్ళల్లో ఈయన ఒకడు. మహారాజా, ఈయన మీకేదో చెప్పుకోవాలనుకుంటున్నాడు, అందుకు వచ్చాడన్నారు. ధృతరాష్ట్రుడు ఎటువైపు ఉన్నాడని చెప్పబడిందో అటువైపుకి తిరిగి, ఎందువల్ల వచ్చావు, ఏ పని మీద వచ్చావు, ద్వైతవనంలో ఉన్న గోవులన్నీ క్షేమంగా ఉన్నాయా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నేను ఆ ద్వైతవనంలో గోవులను సంరక్షించేటటువంటి వాళ్ళల్లో ఒకణ్ణి. అసలు ద్వైతవనం కన్నా కూడా గోవుల యొక్క రక్షణకు ఉపయోగపడగలిగినటువంటి వనం లోకంలో ఇంకొకటి ఉండదు. అంత క్షేమకరమైన వనంగా గోవులకు ప్రసిద్ధికెక్కింది. అంటే గోవులు అన్నీ తిరుగుతుంటాయి, దాన్ని గోష్ఠము అంటారు. ఆవులు తిరిగినటువంటి ప్రదేశం తనంత తానుగా పరమ పవిత్రం. అందుకే ఒకప్పుడు గాంధీ గారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కలుసుకోవలసి వస్తే వాళ్ళిద్దరూ గోశాలలో కలుసుకున్నారు. గోశాల అంత పరమ పవిత్రమైన ప్రదేశం, గోవులు తిరిగిన ప్రదేశం అంత పరమ పవిత్రమైన ప్రదేశం. కాబట్టి ఒకప్పుడు గోవులకు ఇబ్బంది లేదు ద్వైతవనంలో. అంటే క్రూర మృగ సంచారము లేదు, కాబట్టి ఆవులు క్షేమంగా ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో క్రూర మృగాలు ఎక్కువైపోయి గోవులకు ఇబ్బంది కలుగుతోంది. అంటే అవి గోవులను హింసిస్తాయి. కాబట్టి మహారాజా, మీరు జోక్యం చేసుకుని తగిన విధంగా ఆ గోవుల యొక్క రక్షణకు ప్రయత్నం చెయ్యవలసింది అని చెప్పాడు. నిజంగా అక్కడ గోవులకు వచ్చిన ఇబ్బంది ఏదైనా ఉంటే ధర్మరాజాదులు ఉన్నారు, వాళ్ళు ఊరుకుంటారా? గో సంరక్షణం కన్నా గొప్పదిగా వాళ్ళు ఇంకేదైనా స్వీకరిస్తారా? గోవులను క్రూర మృగాలు చంపేస్తుంటే పాండవులు విల్లెక్కు పెట్టి ఆ క్రూర మృగాలన్నింటినీ సంహరించరు. అది పొంతన కలిగే విషయమే. అంటే పాండవులు చెయ్యట్లేదు, వీళ్ళు చేస్తారు. కాబట్టి మీరు దుర్యోధనుణ్ణి పంపండి అనగలిగిన సాహసం ఆ గో సంరక్షకుడు చెయ్యలేడుగా. అందును అక్కడ వరకు చెప్పి ఊరుకున్నాడు. అంటే వాళ్ళు అలా శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఈ మాట అనగానే శకుని అన్నాడు, మేమందరం కలిసి ఆ అరణ్యానికి వెడతాం, వెళ్ళి గోవులకు వచ్చినటువంటి ఇబ్బంది పోగొట్టి అవన్నీ కూడా సంతోషంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసి తిరిగి వస్తాం. కాబట్టి మహారాజా మమ్మల్ని అనుమతించవలసింది. అనగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, నేను ఒక్కనాటికి అంగీకరించాను. ఎందుకు అంగీకరించను అంటే మొదటి కారణం, అక్కడ భీముడు ఉన్నాడు. భీముడికి దుర్యోధనుడికి ఒక్క క్షణం పడదు. దుర్యోధనుణ్ణి చూడగానే భీముడికి పాత విషయాలన్నీ జ్ఞాపకానికి వస్తాయి. ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు.
అర్జునుడి యొక్క విలువిద్యా పాండిత్యము అసామాన్యమైనది. ఆయన ఏ తపస్సు చెయ్యనప్పుడే సమస్తమైనటువంటి రాజ్యములను గెలిచినటువంటి వాడు. పైగా ఇప్పుడు పరమశివుణ్ణి ఉద్దేశించి గొప్ప తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని దేవతల యొక్క అనుగ్రహంగా గొప్ప గొప్ప అస్త్ర సంపదను పొంది ఉన్నాడు. అటువంటి అర్జునుడి కంట మీరు పడ్డం నాకు ఇష్టం లేదు. పైగా వెళ్ళిన తరువాత మీరు సరిగా ఉంటారన్న విషయంలో కూడా నాకు పరిపూర్ణమైన విశ్వాసం లేదు. పాండవులున్న చోటికి ససేమిరా మిమ్మల్ని నేను పంపను, మీరు వెళ్ళక్కర్లేదు. గో సంరక్షణ చెయ్యడానికి రాజ్యంలో దానికి తగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళతారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు క్రూర మృగాల్ని వేటాడి గో సంరక్షణ చేసి వస్తారు, కాబట్టి మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. అంటే శకుని మాట్లాడాడు దుర్యోధనుడి ధృతరాష్ట్రుడితోటి. ఎవరేం మాట్లాడాలి, ధృతరాష్ట్రుడు ఏమంటాడు, ఎందుకు ఒప్పుకోడు, ఇవన్నీ ముందే ఆలోచన చేసి ఉన్నారుగా. కాబట్టి ధృతరాష్ట్రుడు అన్నాడు, పాలిత విక్రమోన్నతులు పాండుతనూజులు వారికి అప్రియం బేలయునర్తుమేమధిప ఏమటు చేసితిమేనియున్ ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే తమ్ములేల తచ్చీలమతిక్రమింతురు ఇది సిద్ధము నమ్ముము నెమ్మనంబునన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నేను చెప్పినటువంటి విషయాల్ని ఒక్కసారి పరిశీలించు. పాలిత విక్రమోన్నతులు పాండుతనూజులు, క్రమశిక్షణ కలిగినటువంటి పరాక్రమము కలిగినటువంటి వాళ్ళు పాండవుల యొక్క కుమారులు. వాళ్ళు ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వీడెప్పుడో మనకేదో అపకారం చేశాడని గుర్తుపెట్టుకొని వెంటనే శత్రుత్వాన్ని మనసులో పెంచుకుని అవతల వారి మీద బాణాలు వేయడము, అవతల వారిని చంపడము, అవతల వారిని ఇబ్బంది పెట్టడము చేసేటటువంటి వాళ్ళు కారు. వాళ్ళు క్రమశిక్షణతో కూడి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎంత అస్త్ర సంపద కలిగిన వాళ్ళైనా వాళ్ళెవరి జోలికి రారు. వాళ్ళు రావాలి అంటే పాతపగ ఒక్కటే కారణం కాకూడదు. ఇప్పుడేదో చేస్తే వాళ్ళేమో కయ్యానికి వచ్చే అవకాశం ఉంటుందేమో. అంటే వాళ్ళకి పరమ నమ్మకం వాళ్ళ మీద కాదు, అవతల వాళ్ళ మీద. ఇంతకన్నా బలహీనత వ్యక్తిత్వంలో ఇంకొకటి ఉండదు. ముందు తన మీద తనకి నమ్మకం ఉండాలి. నేను అక్కడ నా చిత్తం వచ్చినట్టు ప్రవర్తించను, నా ప్రవర్తనని నేను అదుపులో ఉంచుకోగలను అన్న నమ్మకం వాళ్ళకి లేదు. కానీ వాళ్ళకి నమ్మకం అంతా ఎవరి మీద ఉంది? పాండవుల మీద ఉంది. పాండవుల మీద అంత నమ్మకం ఉన్నవాళ్ళు, అంత క్రమశిక్షణ కలిగిన వాళ్ళని తెలిసి ఉన్నప్పుడు, అంత ధర్మాత్ములని తెలిసి ఉన్నప్పుడు వాళ్ళ రాజ్యం కొల్లగొట్టి వాళ్ళ భార్యను అవమానించి వాళ్ళని అరణ్యాలకి పంపించి ఎలా బాగుపడదామని అనుకున్నారు? అంటే పైకి యజ్ఞం చేసినా, పైకి యాగం చేసినా, పైకి వేదం విన్నా, పైకి ధర్మం గురించి మాట్లాడినా లోపల నమ్మకం లేని నాడు అది కాపాడదు. లోపల నమ్మకం ఉండి చేసినది ఏది ఉంటుందో అది మాత్రమే కాపాడుతుంది. నమ్మకం లేకుండా చూడడం ఎలా ఉంటుంది అంటే బయట వర్షం పడుతోంది అని చెప్పి ప్రవచన మందిరంలోకి ప్రవేశించినట్లుగా ఉంటుంది. ఆయనకి ప్రవచనంలో ఏదో ధర్మం తెలుసుకోవాలనో, భారతంలో ఏదో విషయం తెలుసుకోవాలనో నమ్మకం కాదు. ఆయన సభలోకి ఎందుకు వచ్చాడంటే బయట పెద్ద వాన పడుతోంది, ఇక్కడ ఆచ్ఛాదం ఉంటుంది కాబట్టి ఆయన లోపలికి వచ్చారు. అది ఆయనకు రక్షణ, అంతేగాని ఆయన అదేదో విని దాని ద్వారా ఏదో తెలుసుకుందాం అనేటటువంటి ఉద్దేశ్యంతో వచ్చినవాడు కాడు. అలా అసలు ధర్మము మీద నమ్మకం లేనివాడు తనని తాను నిగ్రహించుకోలేడు. పాండవులు ఎంతటి క్రమశిక్షణ కలిగిన వాళ్ళో తెలుసు, ఎంతటి ధర్మాత్ములో తెలుసు. అయినప్పుడు అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదకరమో, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ పరమేశ్వరుడు కాపాడుతూ ఉంటాడు. కాపాడుతున్నప్పుడు ధర్మం జోలికి వెళ్ళడము అంటే పరమేశ్వరుడి జోలికి వెళ్ళడం. ఇంకా భగవంతుడి జోలికి వెళ్ళిన దాని విషయంలో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితము విషయంలో కొంతవరకు నియంత్రణ తగ్గించి ఇస్తాడేమో. భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు, ధర్మాన్ని నమ్ముకున్నవాడు, ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి వాడి జోలికి వెళ్ళడం పరమ ప్రమాద హేతు. మరి తెలియదా ఆ విషయం? అంటే వాళ్ళు ధర్మాత్ములని తెలుసు, అలా ఎందుకు జరుగుతుంది?
ఏం జరిగినా మనని మనం రక్షించుకోగలం. అంటే తెంపరితనంతో కాపాడుకోగలమనేటటువంటి లక్షణం ఉన్నదే అది ప్రమాదహేతువు. అది ఎప్పుడు తెలుస్తుంది మనని మనం రక్షించుకోలేకపోయాము అని? చేతులు కాలిపోయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏమిటి? అది ముందుండాలి ఆ ఆలోచన. భారతం దేని కొరకు వచ్చింది అంటే ఏ విషయంలో మనిషి ముందు జాగ్రత్తతో ఉండాలో నేర్పడానికి వచ్చింది. ధర్మం విషయంలో అదుపు తప్పి ప్రవర్తించేసిన తరువాత అది దాని ఫలితాన్ని అది ఇవ్వడం మొదలుపెట్టేసింది అనుకోండి, తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తామద్భవతా నాత్ర సంశయ. ఒకనాడు చేసిన పుణ్యం ఎలా ఫలితాన్ని ఇస్తుందో అలా ధర్మాత్ముల జోలికి వెళ్ళి బాధ పెట్టింది కూడా వదిలిపెడుతుందా? అది దాని ఫలితాన్ని నదిస్తుంది. అప్పుడు ఆపగలిగిన వాడు ఉండడు, అప్పుడు బాధపడతావు. బాధపడిన తరువాత కాపాడగలిగిన వాడు ఎవరు ఉంటాడు? ఈ నమ్మకం ఉంటే అసలు పాండవుల జోలికే వెళ్ళకూడదు. ఆ జోలికే వెళ్ళకూడదన్న విషయం ఇప్పుడేమిటి, అప్పుడే లేదు, మొట్టమొదటి నుంచి వాళ్ళ మీద పగే. కాబట్టి ఇది చిట్ట చివర ఎప్పుడో చూపిస్తుంది. పడినవాడు తక్కువవాడు కాడు. ఏదో భీముణ్ణి నీళ్ళల్లో తోయించేశాం, విషాన్నం పెట్టించేశాం, లక్క ఇంట్లో పెట్టి కాల్చేశామంటే అది చెప్పుకోవడానికి బాగుంటుందేమో. ఏం చేసింది పాండవుల్ని? వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా? వాళ్ళు రక్షణ పొందాలా లేదా? బంతిని ఎంత గట్టిగా నేలకేసి కొడితే అంత ఎత్తుగా పైకి లేస్తుంది. ధర్మాన్ని పట్టుకున్నవాడంతే. ఎంత కష్టపెడదామని ప్రయత్నిస్తే అంత సమున్నతమైనటువంటి స్థానాన్ని చేరుకున్నాడు. కాబట్టి ఇది తెలిసి కూడా ఇంకా ప్రమాదం జోలికెడుతున్నారు. తెలియక వెళ్ళాడు అనుకోండి, కొంతవరకు దోషం లేదని చెప్పచ్చు. ఆయనకి దాని గురించి అవగాహన లేదండి, పొరపాటు పడ్డాడు, భగవంతుడు కూడా క్షమిస్తాడు. కానీ తెలిసి ఉండి ఎవరు వెళ్ళమన్నారు అంటే శకుని చెప్తున్న మాటలను బట్టి పాండవులు ఎంతటి ఉన్నతులో తెలిసి వాళ్ళ జోలికి వెళ్ళడం ఉందే, ఇది ప్రమాదహేతువే. పాలిత విక్రమోన్నతులు పండుతనూజులు వారికి అప్రియం బెలయునొర్తుమేమధిప. ఎవరు ఈ చెప్తున్నది? శకుని. ఈ శకునే మాయాద్యూతంలో వాళ్ళ రాజ్యాన్నంతటినీ అపహరించి అరణ్యముల పాలు చేశాడు. ఆ శకుని అంటున్నాడు, వారికి అప్రియం బెలయునొర్తుమేమధిప. ఓ మహారాజా, అంతటి మంచి వాళ్ళకి, అంతటి ధర్మాత్ములకు మేము అపకారం చేస్తామా? నమ్మక్సా? ఎవడు చేశాడో వాడు చెప్తున్నాడు ఈ మాటలు. అంటే అసలు ఆ నాలుకకి నిబద్ధత ఏం లేదు, అది ఏదైనా మాట్లాడుతుంది. అంత వంచన స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇటువంటి వాడు ఏ మాటకి కట్టుబడతాడు? దేనికి కట్టుబడడు. తన మనసులో ఉన్నటువంటి కుట్రని అమలు చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పటికి తాను గెలుస్తున్నట్లు కనపడుతోంది. దుర్యోధనుణ్ణి కూడా వంచి పాండవుల జోలికి వెళ్ళి అవమానించడానికి వెడుతున్నట్టు సంతోషాన్ని పొందుతున్నారు. కానీ దాని దుష్ఫలితం అది ఇచ్చి తీరుతుంది కదూ. ఈ మాటల ఫలితం ఉత్తినే పోతుందా? దీని ఫలితం ఇది ఇస్తుంది. ఇచ్చిన నాడు అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఏమటు చేసి తిమేనియున్, ఇంతకన్నా దారుణమైన మాట ఇంకోటి ఉండదు. మేము అసలు వాళ్ళ జోలికి ఎందుకు ఎడతాము మహారాజా? ఒకవేళ వెళ్ళామనుకో, మళ్ళీ ఆ మాట ఎందుకు? ఏమటు చేసి తీయేనియం, ఒకవేళ మేము వాళ్ళ జోలికి వెళ్ళి ఏదో బాధ పెట్టామనుకో, అయినా వాళ్ళేం మమ్మల్ని తిరగబడి ఏం చేయరు. అంటే బలహీనుల, చేతకాని వాళ్ళ కాదు. ఎందుకు చేయరో తెలుసా ధృతరాష్ట్ర మహారాజా? ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే. అవతలవాడి ధర్మం వీడి పరాచికానికి కారణమైంది. ధర్మరాజు గారు సత్యం తప్పడు, ధర్మం తప్పడు. ధర్మరాజు గారు సభలో ఒప్పుకున్నాడు, 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తామన్నాడు. అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తామని ఒప్పుకున్నవాడు ఈ లోపల రాజ్యం పొందడానికి ప్రయత్నించాడు.
ఆయన ప్రయత్నం చెయ్యాలంటే 13 ఏళ్ళు అయిపోయి 14వ సంవత్సరం రావాలి. వస్తే యుద్ధానికి వస్తాడు, అప్పటి వరకు రాడు. నీకేం అనుమానం అక్కర్లేదు ధృతరాష్ట్ర మహారాజా, మేమేం చేసినా రాడు యుద్ధానికి, మమ్మల్ని ఏం చేయడు. ఎందుకో తెలుసా? అప్పటి వరకు తాను రాజ్యమును పొందడానికి ఒప్పుకోడు. తాను ఏ మాట సభాముఖంగా అన్నాడో ఆ మాటే నిలబెట్టుకుంటాడు. ముందు సత్యమునకు కట్టుబడతాడు. అంటే శకునికి కాదు, ధృతరాష్ట్రుడికి కాదు, దుర్యోధనుడికి కాదు, కర్ణుడికి కాదు, దుశ్శాసనుడికి కాదు, వీళ్ళందరికీ పాండవుల యొక్క సత్యధర్మముల గురించి తెలుసా తెలియదా అంటే స్పష్టంగా తెలుసు. ఇన్ని తెలిసి ఉండి దేనికి ఎడుతున్నారు వాళ్ళ దగ్గరికి? వాళ్ళని అవమానించడానికి. ఇప్పుడు పాండవులన అవమానిస్తున్నది సత్యధర్మములన? సత్యధర్మములను. మరి వాటి జోలికి వెళ్ళినప్పుడు ఎవరు జోక్యం చేసుకుంటాడు? భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. భగవంతుడు జోక్యం చేసుకున్న తరువాత వీళ్ళ కాపట్యం నిలబడుతుందా రక్షించుకోవడానికి? అప్పుడు వీళ్ళ ప్రజ్ఞ చాలదు. ఎంత టక్కరితనంతో మాట్లాడుతున్నాడో చూడండి. ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే తమ్ములేలత చీలమతిక్రమింతురు. ధర్మరాజు గారు అక్కడ కూర్చుని ఉండగా ధర్మరాజు గారే మా జోలికి రాంది భీమార్జునుడు నకుల సహదేవులు వస్తారా? అన్నగారు వెళ్ళి యుద్ధం చేయండి అంటేనే వాళ్ళు చేస్తారు. తప్పురా అన్నాడు అనుకోండి, వాళ్ళు చేయరు. ధర్మరాజు గారు ఇప్పుడు రాజ్యం కోసం చేయడు. ఎందుకు చేయడు? 13 ఏళ్ళు పూర్తవలేదు కాబట్టి మేము వాళ్ళ జోలికి వెళ్ళాం. వెళ్ళినా వాళ్ళు రారు, ఇంక నీకెందుకు బెంగ? కాబట్టి హాయిగా మేము వెళ్ళొచ్చు. ఇది సిద్ధము నమ్ముము నెమ్మనమ్మునన్. ఇది ఇంతే. ధృతరాష్ట్ర మహారాజా, ధృతరాష్ట్రుడు తక్కువడేంటి? పైకి కనపడ్డగాని అక్కడికి వెళ్ళి వాళ్ళని అవమానించద్దు అన్నదా ఆయన సిద్ధాంతం? అవమానిస్తే వాళ్ళు ఏమైనా చేస్తారన్నదా ఆయన అనుమానం? అవమానిస్తే పాండవులు బాధపడితే ధృతరాష్ట్రుడేదో బాధపడిపోతాడని అనుకోక్కర్లేదు. ఆయనకి సంతోషమే. కానీ ఆయన బెంగల్లా ఏమిటంటే అసలే అవమానంతో బుసలు కొడుతున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఏమైనా చేస్తే చటుక్కున బాణాలు వేసి చంపేస్తారేమో అని భయం. ఎప్పుడు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు? వెనక భీష్మద్రోణులు కూడా వెడితే ఒప్పుకుంటాడు. భీష్మద్రోణులు ఎందుకు ఎడతారు? అందుకని మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నాడు ధృతరాష్ట్రుడు. ఏ బుద్ధితో ధృతరాష్ట్రుడు అంటున్నాడో శకునికి తెలుసు. అందుకని ఆ బుద్ధికి విరుగుడు చెప్తున్నాడు. నిజంగా మేము వెళ్ళినా ధర్మరాజు కళ్ళల్లో పడ్డా ఏం చేయడు. మరి ధర్మరాజు కళ్ళల్లో మేము పడితే అదే అవమానం పాండవులకి. ఎందుకు పడ్డానికి వెళ్తున్నాం? మేము ఇన్ని భూషణాలు పెట్టుకుని, ఇన్ని రథాలెక్కి, ఇన్ని గుర్రాలెక్కి, ఇన్ని ఏనుగులెక్కి, ఇంతమంది మాగదుల్ని తీసుకెళ్ళి, ఇంతమంది విదూషకుల్ని తీసుకెళ్ళి, ఇంతమంది నర్తకుల్ని తీసుకెళ్ళి శిబిరాలు వేసుకుని మేము పాటలు వింటూ నృత్యాలు చూస్తూ రథాలెక్కి సంతోషంగా తిరుగుతుంటే, జలక్రీడలు ఆడుతుంటే అవన్నీ చూసి నారబట్టలు కట్టుకుని శాకాహారం తింటున్నటువంటి పాండవులు బాధపడాలనే కదా పెడుతున్నాం. ఇంకా వేరే ఏమైనా చెయ్యాలా? వీళ్ళు ఇలా కనపడాలనే కదా పెడుతున్నారు. మేము అలా కనపడినా వాళ్ళు ఏం చేయరు? నీకు తెలుసుగా వాళ్ళ సంగతి. సత్యధర్మములకు కట్టుబడ్డ వాళ్ళు, అందుకని ఏమనరు. ఇక నోరు జారే స్వభావం, కాలు జారే స్వభావం ఎవరికైనా ఉంటే మాకే ఉంది. ఒకవేళ మేము అలా జారినా అప్పుడు కూడా వాళ్ళు ఏమనరు. ఎందుకనరో తెలుసా? నువ్వు ఏడుస్తావని. పెద్దనాన్నగారు ఏడుస్తాడు, మన సోదరులరా తప్పురా, అంతలా శిక్షించకండిరా, చంపకండిరా అంటాడు. ఆ మాట అనాలంటే అది ధర్మయుద్ధ భూమి అయి ఉండాలి. అది ఇప్పుడు రాదు, 13 ఏళ్ల తర్వాత వస్తుంది. వాళ్ళు మళ్ళీ అజ్ఞాతవాసంలో మనకి దొరకకపోతే. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా దేనికి భయపడుతున్నావు అంటే, ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు శకుని చెప్తున్న మాటల్లో వారికి అప్రియం వేలయునర్తుమే మధిపా, వాళ్ళ జోలికి మేము ఎందుకెడతాం? నమ్మచ్చా? ధృతరాష్ట్రుడు నమ్ముతాడా? ఆయనేగా ఆడించింది జూదం అంతా. నమ్ముతాడా? నమ్మడు. కానీ దేని నమ్ముతాడు అంటే, ఏమటు చేసితిమేనియున్ ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే, ఇది నమ్ముతాడు. మేము తప్పు చేసినా కూడా ధర్మరాజు గారు మమ్మల్ని ఏమీ చెయ్యడు. ఎందుకు చెయ్యడంటే చేతకాక కాదు, చేతనైన వాడే. నిజంగా చెయ్యాలంటే చేసేయగలడు, కానీ సత్యధర్మములకు కట్టుబడి ఉంటాడు, అందుకు చెయ్యడు. అంటే అవతల వాడి సత్యధర్మములు వీడికి బలహీనంగా కనబడ్డాయి. ఆయన ఎందుకు తిరగబడడు? నిజంగా అర్జునుడో నిజంగా భీముడో తిరగబడితే మనం నిలబడమన్న విషయం వీళ్ళకి తెలుసు శకునికి. కానీ ఎందుకు తిరగబడడు? సత్యధర్మముల వలన తిరగబడడు. అంటే అవతలవాడి సత్యధర్మములు ఈయనకి లోకుగా కనబడ్డాయి. అలా కనపడితే
ఎవరు జోక్యం చేసుకోవాలి? భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. వీళ్ళు చేసేది కనపడుతుంది, భగవంతుడు చేసేది కనపడదు. కనపడకుండా ఫలితం ఇస్తాడు. భగవంతుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఎదురుగుండా వచ్చి, ఏమయ్యా నువ్వు ఆ తప్పు చేశావు కదా, మరి నీకు ఆ తప్పుకి మేము ఫలితం ఇవ్వాలి కదా, అందుకని నేను నీకు ఈ ఫలితాన్ని ఇస్తున్నానని చెప్పి ఇవ్వడు. ఏదైనా వెనక నుండి ఇస్తాడు. కాబట్టి ఈశ్వర జోక్యము కనపడదు. ఈశ్వర జోక్యం ఎప్పుడు కనపడుతుంది? ఫలితం వచ్చాక కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది? ఎందుకురా ఇలా అయిపోయాం అని బాధ వస్తే, చేసిన పాపం కట్టి కుడిపుతోందని అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు వాడు జ్ఞాపకానికి వస్తాడు. అదే జరుగుతుంది కథలో అనడానికి సంకేతం. ఈ ఒక్క పద్యాన్ని అడ్డుపెట్టి ఆలోచించినప్పుడు ఇలా బ్రతకకూడదు మనిషి, ఇది బ్రతకవలసిన విధానం కాదు, అలా ఉండవద్దు. ఇంత పవిత్రమైన వస్తువులను అడ్డు పెట్టుకుని స్వార్థాన్ని నిలుపుకునేటటువంటి ప్రయత్నం కానీ, లేదా అవతల వారి సత్యధర్మములు చేతకానితనముగా భావించి అవమానించే ప్రయత్నములు కానీ చేయకూడదు అన్నది ఈ పద్యం యొక్క సారాంశం. ఇన్నీ విని ధృతరాష్ట్రుడు అన్నాడు, అలా అంటావా? కాబట్టి మిమ్మల్ని పంపించచ్చు అంటావా? కొద్దిగా మెత్తపడి ఆలోచిస్తున్నట్లుగా శకునికి కనపడింది. ఇప్పుడు వాళ్ళేం చెయ్యరన్న విషయంలో నమ్మకం వచ్చిందిగా. ఇప్పుడు రెండో మాట చెప్తున్నాడు. రెండో మాట ఏమిటి? తన కొడుక్కి ఏది సంతోషకరమో అది కాదండం. పాండవులు ఏం చేయరు తెలిసిపోయింది. ఇప్పుడు తన కొడుక్కి సంతోషకరమైన విషయం ఏంటి అంటే, ఆ సమంగుడు అన్న ఆయనతో చెప్పించారుగా, వేటాడడం. వేటాడడం విషయంలో ఇంకా తమకంతో ఎలా వేటాడతాడు అంటే, ఆయన స్వభావంలో ఉన్నటువంటి లక్షణమే కాదు ఈ దుర్యోధనుడికి. కాబట్టి మాకును చిత్తంబుల మృగయా కౌతికమతిశయిల్లినది గోగణ రక్షాకరణము కార్యంబటే ఏ కీడును ఎల పొందు ఇందు మహీష. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు బాగా ఆలోచించు. మాకును చిత్తంబుల మృగయా కౌతుకమతిశయిల్లినది. నాకు, దుర్యోధనుడికి, కర్ణుడికి, దుశ్శాసనుడికి, మా అందరికీ కూడా అరణ్యానికి వెళ్ళి వేటాడాలనేటటువంటి కోరిక బలంగా మనసులో ఉంది. నువ్వు అనుమతిస్తే కదా నీ కొడుక్కి మిగిలిన వాళ్ళకి ఉన్న సరదా తీరుతుంది. పిల్లల సరదా అడ్డుపడతాయేంటి? అమ్మో ఇంకేమైనా ఉందా? ఊరుకుంటాడా ధృతరాష్ట్రుడు? దుర్యోధనుడికి అడ్డొచ్చి ఆయన సంతోషం అన్నది కాదండమే. అలా ఆమెకేగా పాడు చేసుకున్నాడు పిల్లల్ని. కాబట్టి గోగణ రక్షాకరణము కార్యం బటే, మేము వెడుతున్నది దేనికి? ఆవుల్ని రక్షించడానికి. అదే నిజంగా వెడుతున్నది. మేము ఆవుల్ని రక్షించడానికి బయలుదేరితే ఏ కీడును ఎలా పొందు నిందు మహీష. వెడుతున్నది పరమ పవిత్రమైన కార్యం. కొన్ని కార్యక్రమాలు చెయ్యక్కర్లేదు, ఆ కార్యక్రమాల మీద బయలుదేరితే చాలు, సంకల్పం ఉంటే చాలు. గో సంరక్షణం అనేటటువంటిది అంత పరమ పవిత్ర కార్యంగా భారతం చెప్తోంది. గోవుల్ని రక్షించడం, గోశాల కాపాడడం, గోవులను ఇబ్బంది లేని స్థితిలో నిలబెట్టడం, అలా చెయ్యాలన్న ఆలోచన మనసులో కలిగి ఉండడం, ఇవన్నీ తన వరకు సరిపోయే పుణ్యాలు కావు, తన వంశాన్ని కూడా కాపాడగలిగిన పుణ్యాలు. అంత గొప్ప పుణ్యకార్యం మేము సంకల్పం చేసి పెడుతుంటే మాకెందుకు కీడు కలుగుతుందయా? నిజమే, నువ్వు అందుకే వెడితే కీడు కలగదు, అందుకు వెడుతున్నాడా? అది సాకుగా వెడుతున్నాడు. అపవిత్ర కార్యానికి పవిత్ర కార్యాన్ని సాకుగా చూపించి వెడుతున్నప్పుడు మరింత ప్రమాదం ఏర్పడుతుందా ఏర్పడదా? తప్పు పని చేయడానికి వెడుతూ మంచి పనిలా ఆవులను అడ్డు పెట్టి చెప్పి వెడుతుంటే అది మంచి ఫలితాన్ని ఎలా ఇస్తుంది అసలు? కాబట్టి ఈ పద్యాన్నే తిప్పి ఆలోచించండి. వ్యతిరేక ఫలితం వస్తుందన్న విషయాన్ని శకుని అంగీకరిస్తున్నట్టు. ఎలా? మాకున చిత్తంబుల మృగయా కౌతికం అతిశయిల్లినది, మాకు వేటాడాలన్న కోరిక పుట్టింది. గోగణ రక్షాకరణము కార్యంబటే, ఎందుకు వేటాడతాం? ఆవుల్ని రక్షించడం కోసం వేటాడడానికి వెళ్ళాలని అనుకుంటున్నాం. నిజంగా అందుకెడుతున్నారా? లేదుగా. పాండవుల్ని అవమానించడానికి వెళ్తున్నారు. గోవుల్ని ఎందుకు రక్షిస్తారు? ధర్మమునకు గోవు ఆలవాలము. ఓ యజ్ఞం చెయ్యాలనుకోండి, ఆవు పాలు కావాలి.
ఆవు పాల నుంచి తీసిన నెయ్యి కావాలి. భూమిని శుద్ధి చెయ్యాలనుకోండి, గోమయం కావాలి. ఒక వ్యక్తి పెద్ద కార్యానికి యాజమాన్యంలో కూర్చోవాలనుకోండి, పంచగవ్య ప్రాశనం చేయించాలి. వీటన్నిటికీ ఆవు ఉండాలి. ఆవు లేకుండా సాధ్యం కాదు. ధర్మము ఆవు మీద ఆధారపడింది. అందుకని ఆవుని రక్షించడం, ఆవుని కాపాడడం ధర్మాన్ని కాపాడడానికి హేతువు అవుతోంది. అంత గొప్పది గో సంరక్షణం. అయినప్పుడు గోవుల్ని రక్షించడానికి క్రూర మృగాల్ని వేటాడడానికి వెడుతూ ఉంటే మాకు ఆపద ఎందుకు కలుగుతుంది? అదే నిజం. గోవులు ధర్మమును కాపాడడంలో ప్రధానం కాబట్టి గో సంరక్షణము ఉత్తమ ఫలితాలను ఇస్తోంది. గోవులతో తుల్యమైన వాడు ధర్మరాజు గారు. రాశీభూతమైన ధర్మం అవతల. ధర్మరాజు గారిని అవమానించడానికి వెడుతూ గోవుల్ని నెపంగా పెట్టుకుని వెడుతున్నప్పుడు మాకు ఉత్తమ ఫలితములు వస్తాయా అన్నది కూడా పద్యంలోనే అంతర్లీనమా కాదా? ఎలా వస్తాయి? మరి నోటి మాట చెప్పేటప్పుడు లోపల నమ్మకం లేకపోతే ఎలా? ఆ లోపల నమ్మకం లేనితనం అంటే రుజుత్వం లేదు. పెద్ద పెద్ద విషయాల్ని స్వార్థ ప్రయోజనానికి వాడుకుంటున్నాడు. ఇది ప్రమాదకరము, గర్హనీయము అయిందా లేదా? అయింది. కాబట్టి ధృతరాష్ట్రుడు అన్నాడు, అప్పటికి ఆయనకి ఇందులో ప్రమాదం లేదు అని అనిపించింది. ఆయన ఏం లెక్క కట్టుకున్నాడంటే, వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఊరికే ఉంటారా, పాండవుల కళ్ళల్లో పడతారు. పడినా ఒకటి మాత్రం నిజం, శకుని చెప్పింది నిజం. వాళ్ళు తొందరపడి యుద్ధానికి రారు, వీళ్ళని ఏం చేయరు. కాబట్టి పర్వాలేదు. పాండవులు మాత్రం మనసులో బాధపడితే నాకు ఆనందమే. అందుకని అన్నాడు, సరే వెళ్ళిరండి, తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయండి, ఎక్కువ రోజులు అక్కడ ఉండదు అని అనుమతినిచ్చాడు. అనుమతి అంటూ వచ్చింది కదా, చాలు ఇంకా వాళ్ళ కార్యం వాళ్ళు జరిపేస్తారు. కాబట్టి హస్తినాపురం అంతా చాటింపు వేశారు. మేమందరం ఘోషయాత్రకు ఎడుతున్నాం, వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి అన్నారు. ఆ కౌరవులందరూ కూడా మంచి మంచి బట్టలు కట్టుకున్నారు. ఆ రాణులందరూ కూడా మంచి మంచి బట్టలు కట్టుకున్నారు. ఉత్తమమైనటువంటి భూషణాలన్నీ అలంకారం చేసుకున్నారు. మైపూతలు పూసుకున్నారు ఒంటికి. మంచి మంచి వాహనాలన్నీ ఎక్కారు. బోరెడంతమంది పరివారం వెంట బయలుదేరారు. 8,000 రథాలలో బయలుదేరారు. 30,000 ఏనుగులు వెంట నడుస్తున్నాయి. 90,000 ఉత్తమ జాతి గుర్రములు నడుస్తున్నాయి. 1,00,000 మంది భటుల్ని తీసుకెళ్లారు. ఆవుల్ని కాపాడడానికి ఇవన్నీ ఎందుకు అంటే, వీళ్ళ డాబు పాండవులు చూసి బాధపడాలందుకు. 1,00,000 మంది భటులు వేటాడేటప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి మంచి ప్రజ్ఞ కలిగినటువంటి వేటగాండ్రు. దానితో పాటుగా వైతాళికులు, వందులు, విదూషకులు. ఎందుకు అంటే, పాండవులు ఎక్కడుంటారో అక్కడికి దగ్గరలో వీళ్ళు శిబిరాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ వందిమాగదులు పొగుడుతూ ఉంటారు, దుర్యోధన నువ్వు అంతవాడివి, ఇంతవాడివి, ఇంద్రుడివి, చంద్రుడివి, ఉపేంద్రుడివి, భూమండలానికి సార్వభౌముడవు, నీలాంటి వాడు ఎక్కడున్నాడు అని. అవి ఎంత గుచ్చుకుంటాయి భీముడికి, ఎంత గుచ్చుకుంటాయి అర్జునుడికి. ఈ రాణుల యొక్క పటాటోపం చూసి ద్రౌపదీదేవి మనసు ఎంత కుందుతుంది. అది కావాలి. దానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకుని ఇంతమందితో బయలుదేరారు. అందులో నటులు, విదూషకులు నవ్విస్తూ ఉంటారు. విదూషకులు నవ్విస్తుంటే ఏడుస్తున్న వాడికి ఎంత బాధగా ఉంటుంది. మనం కూడా ఇది అనుభవించవలసిన వాళ్ళం, ఇవాళ ఏ స్థితిలో ఉన్నాం అని బాధపడ్డా. అందుకని విదూషకుల్ని తీసుకెళ్లారు. వీళ్ళందరినీ తీసుకుని మొత్తానికి అదొక పెద్ద ఉత్సవం కింద, ఊరిరిగింపు కింద బయలుదేరి ద్వైతవనంలోకి ప్రవేశించారు. కొంత దూరం వెళ్ళారు. వెళ్ళిన తరువాత శిబిరములు వేశారు. అందులో అందరూ విడిది చేశారు. ఆ గోవులది సంరక్షించేటటువంటి వాళ్ళని పిలిచారు. ఎన్ని గోవులు! ఆ అరణ్యం అంతా రంగురంగుల గోవులు, రకరకాల మచ్చలు కలిగిన గోవులు, రకరకాల ముట్టి కలిగిన గోవులు. వీటన్నింటినీ చూశారు. వాటికి ఆపదేది ఎందుకుంటుంది? అక్కడ ఉన్నవాడెవరు? ధర్మరాజు గారు. అక్కడ ఉన్నవాళ్ళు పాండవులు. వీళ్ళున్నారు కాబట్టి నాకు లోటు లేదని ఒక్క ఆవు బతికేసిందనుకోండి, ఆ పుణ్యం చాలు, వంశాన్ని కాపాడేస్తుంది. అక్కడ నిజానికి ఆవులంత సంతోషంగా ఉన్నది పాండవులు ఉండబట్టి. వీళ్ళ వల్ల వీళ్ళు కల్పించినది కృతకమైన మిష. వీళ్ళు ఆ కారణం అడ్డుపెట్టి కాసేపు వేట కూడా ఆడడం కోసం, సంతోషంగా గడపడం కోసం వచ్చారంతే. నిజంగా అక్కడ ఏం క్రూర మృగాలు వచ్చి ఆవుల జోలికి రావట్లేదు. అవి ఉండే చోట అవి ఉన్నాయి, ఇవి ఉండే చోట ఇవి ఉన్నాయి. ఇవి అరణ్యం మధ్యలోకి వెళ్ళవు, అరణ్యం యువతలకి రావు. ఎందుకంటే అక్కడ పాండవులు తిరుగుతున్నారు. ఎందుకు వస్తాయి?
రావు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, పరమ సంతోషంగా కాలం గడుపుతున్నారు. అక్కడే అద్వైతవనంలోనే ఒక సరస్సు ఉంది. ఆ సరస్సుకి సమీపంలోనే ధర్మరాజు గారు సజ్జస్కందము అనబడేటటువంటి ఒక గొప్ప యాగం చేస్తున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.